ప్రస్థానం అనే తెలుగు సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు అంటూ ఎవరూ లేని నాటకంలో అని. అలాగే అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ స్కామ్ అనే ఈ ఎపిసోడ్లో విలన్లు హీరోల కంటే కూడా ఈ సిచ్యువేషన్స్ ఎలా ఎమర్జ్ అయినాయి, అలాగే ఈ పీపుల్స్ పర్సనాలిటీస్ అండ్ కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్లో ఉన్న లూప్ హోల్స్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు సిస్టంలో అనేది మోర్ ఇంపార్టెంట్, అంతేగాని నాట్ టు విలనైజ్ ఎనీ పర్టికులర్ పర్సన్. అయితే అమెరికన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ హిస్టరీలో ఒకే కేసులో కానీ ఒకే స్కామ్లో 50 మంది ఇన్వాల్వ్ అవటం అనేది వెరీ రేర్. అలాంటి రేర్ కేసెస్లో ఈ అమెరికన్ కాలేజ్ అడ్మిషన్ స్కాండల్ ఒకటి. ఇందులో ఒక మాస్టర్ మైండ్, అతనికి హెల్ప్ చేసిన టెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్, and importantly college athletic coaches, and even more importantly parents. Most of these parents are from very affluent societies. Celebrities unnaru అందులో, టీవీ స్టార్స్, లాయర్స్, CEOs, కంపెనీ CEOs. సో వీళ్ళందరూ వాళ్ళ కిడ్స్ని ఒక ప్రెస్టీజియస్ కాలేజెస్లో అడ్మిట్ చేసుకోవడానికి ఈ స్కామ్ని ఎలా యూజ్ చేసుకున్నారు. సో అయితే నేను నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో అమెరికాలో కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది స్టెప్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ పే క్లోజ్ అటెన్షన్ టు దోస్ ఎపిసోడ్స్, ఏ స్టెప్స్లో ఈ స్కామ్ జరుగుండొచ్చు అనేది మీకు చిన్న క్లూ అయితే తప్పకుండా దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ అట్ దిస్ పిక్చర్. వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎపిసోడ్స్లో పిల్లలు హై స్కూల్లో కాలేజ్ అడ్మిషన్స్కి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా అమ్మాయి ఎగ్జాంపుల్ ఒకటి నేను ఫోటో చూపించాను. 6 years తను వాలీబాల్ ఆడిన పిక్చర్స్. ఆఫ్ కోర్స్ ఇన్ మై కిడ్స్ కేస్ షీఈ్ ఏ హై స్కూల్ వాలీబాల్ ప్లేయర్. బట్ మా అమ్మాయి ఎప్పుడు హై స్కూల్ వాలీబాల్ గ్రౌండ్కే వెళ్లకుండా, బాల్ పట్టుకోకుండా, ఈజ్ దర్ ఎ ఛాన్స్ నేను ఈ పిక్చర్స్ ఫోటోషాప్ చేసి ఉండొచ్చా? పాసిబుల్, రైట్? టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ రోజుల్లో ఎనీథింగ్ కెన్ బి ఫోటోషాప్డ్. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్కామ్. సో ఈ కాలేజ్ అడ్మిషన్ స్కామ్ ఫండమెంటల్స్ మనకు అర్థం అవ్వాలంటే మనకి 3 doors తెలియాలి. ఫస్ట్ డోర్ ఇస్ ఫ్రంట్ డోర్. నేను ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్లో ఈ హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ CV అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బిల్డ్ చేసుకుని కాలేజెస్కి అప్లికేషన్స్ ఎలా పంపిస్తారు, తర్వాత ఈ కాలేజెస్ అన్నీ ఈ అప్లికేషన్స్ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళని అడ్మిషన్ యాక్సెప్ట్ అయితే వాళ్ళకి ఆఫర్ లెటర్ పంపిస్తాయి. సో అప్పుడు ఈ స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చిన ఆఫర్ లెటర్స్ బట్టి వాళ్ళకి వాళ్ళ అకాడమిక్ ఇంట్రెస్ట్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ చూసుకుని పేరెంట్స్తో డిస్కస్ చేసి దే విల్ పిక్ ఎ కాలేజ్ అండ్ దే విల్ జాయిన్ దట్ కాలేజ్. దట్ ఈస్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ కాల్డ్ as front door. That is the most commonly followed procedure in the country, right? So next is back door. బ్యాక్ డోర్ అంటే ఎవరైనా బిజినెస్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ కానీ హ్యూజ్ అమౌంట్స్ ఈ యూనివర్సిటీస్కి కాలేజెస్కి డొనేట్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు ఈ అమౌంట్స్ మనం ఊహించలేనంతగా ఉంటాయి. 5 million, 10 million, 40 million, 50 million కూడా ఉండొచ్చు. సో లేదా ఒక ఎంటైర్ బిల్డింగ్ డొనేట్ చేయొచ్చు ఏదైనా యూనివర్సిటీస్కి. అప్పుడు వాళ్ళ కిడ్స్ ఈ కాలేజెస్కి అప్లై చేస్తే దే హ్యావ్ టు గివ్ ఎక్స్ట్రా వెయిటేజ్ టు దట్ స్టూడెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్ డోర్. దిస్ ఈజ్ లీగల్ ఇన్ దిస్ కంట్రీ అనమాట. కాకపోతే ఇక్కడ 2 issues ఏంటంటే, ఈ రౌట్లో, ఈ డోర్లో డొనేట్ చేయాల్సిన అమౌంట్ చాలా భారీగా ఉంటుంది. 1. 2, అంత భారీ అమౌంట్ డొనేట్ చేసిన, అంటే $6 million, $10 million డొనేట్ చేసిన కాలేజ్లో అడ్మిషన్ గ్యారంటీ అని ఎక్కడా లేదు. సో దట్ ఈజ్ వేర్ ఈ గ్యారంటీ అనే ఆస్పెక్ట్లో ఒక థర్డ్ డోర్ ఓపెన్ అయింది. అంటే ఆల్రెడీ ఫ్రంట్ డోర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్యాక్ డోర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ థర్డ్ డోర్ ఏంటంటే సైడ్ డోర్ అని దీనికి పేరు. ఈ 2011 to 2018 కాలేజ్ అడ్మిషన్ స్కామ్ అంతా ఈ సైడ్ డోర్ అనే పదంతోనే నడిచింది. సో దానికి మాస్టర్ మైండ్ ఎవరు అంటే రిక్ సింగర్, ఇండిపెండెంట్ కౌన్సిలర్గా వర్క్ చేసేవారు. సో ఎప్పుడైతే ఈయన పేరెంట్స్ని ఐడెంటిఫై చేస్తారో, అంటే కరెక్ట్గా ఎవరైతే ఈ పేరెంట్స్ ఈ డొనేషన్స్ చేయగలరు అనుకుంటారో, ఈ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్కి వెళ్ళాలని క్రేజ్ ఉందని భావిస్తారో, సో వాళ్ళని ఆయన అప్రోచ్ అయ్యి హీ యూస్ టు టాక్ అబౌట్ దిస్ సైడ్ డోర్. సో ఎలా ఈ సైడ్ డోర్లోకి వీళ్ళని ట్రాప్ చేశారు అంటే, ఈ బ్యాక్ డోర్లో you are losing lot of money, so you have to spend a lot of money, and second thing is there is no guarantee. So this guy Rick Singer, he's the one who guaranteed, like, మీరు నాకు ఈ అమౌంట్, అంతకంటే చాలా తక్కువ అమౌంట్కే నేను మీకు ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ గ్యారంటీ చేస్తాను అని చెప్పి హీ ట్రై టు అప్రోచ్ దీస్ పీపుల్ అండ్ హీ సక్సీడెడ్. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ స్కామ్ అనమాట. సో మన కథలో హీరో అనుకోండి, విలన్ అనుకోండి, మాస్టర్ మైండ్ అనుకోండి, యూ కెన్ కాల్ హిమ్ వాట్ ఎవర్ యూ వాంట్. అప్కమింగ్ ఎపిసోడ్లో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ని ఎలా మేనేజ్ చేశారు, ఈ అడ్మిషన్స్ ఆఫీసెస్లో
ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అండ్ టెస్ట్ స్కోర్స్ అంటే మన మున్నభాయ్ ఎంబీబీఎస్, మన శంకర్దాద ఎంబీబీఎస్ స్టైల్లో ఈ టెస్ట్ స్కోర్స్ మ్యానిపులేషన్ ఎలా జరిగింది రియల్ టైంలో అమెరికాలో అనేవి అప్కమింగ్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ వన్. టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.